హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్లానెట్ లివ్. ఈ భూమి మీద అత్యంత తెలివైన జీవి ఒక్క మనిషి మాత్రమేనని మనందరికీ తెలిసిందే. ఎందుకంటే ఈ విశ్వం మొత్తాన్ని సృష్టించింది దేవుడని అంటారు. కానీ అది ఎంతవరకు నిజం అన్నది మనకు తెలియదు. కానీ మన కళ్ళ ముందు ఈ ప్రపంచం మొత్తాన్ని మనిషి తన తెలివితేటలతో ఎలా సృష్టించాడో మనకు బాగా తెలుసు. మరి ఆ తెలివితేటలతో తన అవసరాలు మరియు కొన్ని సమాజ ప్రయోజనాల కోసం ఎన్నో విద్యలు నేర్చుకున్నాడు. అసలు మనం ఎవరైనా చెప్పింది చేయమంటే నువ్వు చెప్పేది నేనెందుకు చేస్తాను, నాకు నచ్చింది చేస్తాను అని అంటారు. కానీ మనిషి తన యొక్క తెలివితేటలతో మరొక మనిషిని తన ఆధీనంలోకి తీసుకుని తను ఏమి చెప్తే అదే చేసేటట్లుగా మలుచుకునే విద్య ఒకటి ఉందండి. దానికోసమే ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను. వినడానికి చాలా ఆశ్చర్యంగాను వింతగాను ఉంది కదూ, కానీ ఇది నిజమండి. మరి ఆ టాపిక్ గురించి చెప్పే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మనిషికి తెలిసిన విద్యలలో అత్యంత పురాతనమైన మరియు ఆశ్చర్యకరమైన విద్య వశీకరణ. దీనినే ఇంగ్లీష్లో హిప్నోసిస్ అని అంటారు. ఈ హిప్నోసిస్ను ఉపయోగించి మనం వేరొక మనిషి మైండ్ని కంట్రోల్ చేయొచ్చు. ఈ విద్యను ఉపయోగించి మనిషికి సంబంధించిన మానసిక వైకల్యాలను పోగొట్టొచ్చండి. అది ఎలాగంటే, ఇప్పుడు మీకు ఫ్లైట్ అంటే భయం, కానీ మీరు విదేశాలు లేదా వేగంగా మీరు అనుకున్న గమ్యస్థలాన్ని చేరుకోవడానికి ఫ్లైట్ మీద ప్రయాణం తప్పనిసరి. మరి ఆ భయాన్ని పోగొట్టుకోవడానికి ఈ హిప్నోటిజంని ఉపయోగిస్తారు. ఈ విద్యతో మనిషి యొక్క మైండ్ని, వారి ఆలోచనల్ని కంట్రోల్ చేసి మెల్లమెల్లగా వారికి ఉన్న ఆ భయాన్ని పోగొడతారు. ఇది కొంచెం వింతగా ఉన్నా కానీ ఇది నిజం. అయితే ఈ హిప్నోటిజం అందరి మీద చేయలేమని కొంతమంది డాక్టర్స్ అంటున్నారు. ఎందుకంటే ఈ హిప్నోటిజం కేవలం మానసికంగా వీక్గా ఉన్న వ్యక్తుల మీదే చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుందంట. ఎవరైనా తమ మనసులో ఎటువంటి భయాలు లేదా బాధలు లేకుండా మానసిక దృఢత్వంతో ఉంటారో వారిని హిప్నటైజ్ చేయలేమని మానసిక వైద్యులు చెప్తున్నారు. ఇంతకీ ఈ విద్య ఎలా వచ్చింది, ఎలా ప్రాచుర్యం పొందింది, అసలు ఈ విద్యను వైద్య శాస్త్రంలోకి ఎలా తీసుకువచ్చారు అనే అంశాలపైన నేను ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. ఈ హిప్నోటిజం ఎంతో పురాతన కాలం నుంచి ఉన్న దీన్ని 1843లో సామాన్య మానవులకు సైతం అర్థమయ్యేలా చెప్పింది జేమ్స్ బ్రైడ్ అనే ఇంగ్లాండ్కి చెందిన డాక్టర్. ఈయన చెప్పిన దాని ప్రకారం హిప్నోటిజం చేసే వ్యక్తి మానసికంగా చాలా దృఢంగా ఉండి ఎక్కువ ఏకాగ్రత కలిగిన వాడయ్యి ఉండాలంట. ఈ విధంగా ఉన్న మనిషి మాత్రమే వేరొక వ్యక్తిని పర్ఫెక్ట్గా హిప్నోటిజం చేయగలడని చెప్పారు. అంతేకాదండి, ఈయన హిప్నోటిజం చేసే పద్ధతిని కూడా వివరించారంట. అది ఎలాగంటే, హిప్నోటిజం చేసే వ్యక్తి తన మాటలు మరియు తన వాయిస్ని వివిధ రకాలుగా మారుస్తూ ముందర ఎదుటివారి మనసును ప్రభావితం చేసి ఆ తరువాత వారి శరీరం పైన నియంత్రణ కోల్పోయేటట్టు చేయడమే హిప్నోటిజం. అలా నియంత్రణ తప్పిన వ్యక్తిని నిద్రా వ్యవస్థలోకి తీసుకువెళ్ళాక హిప్నాటిస్టు ఏం చేయమంటే అదే చేస్తారని జేమ్స్ బ్రైడ్ చెప్పాడండి. ఈ హిప్నటిజంని మన దేశంలో వశీకరణ విద్య అని పిలుస్తారు. మన పురాణాలు, ఇతిహాసాల ప్రకారం ఈ వశీకరణ విద్య రామాయణ కాలం నుంచే ఉన్నట్లు చెబుతారు. ఆ కాలంలో వానరులకు రాజైన వాలి ఈ విద్యలో సిద్ధాస్తుడంట. వాలి శత్రువుపై యుద్ధం చేసేటప్పుడు తన కళ్ళతో మరియు కొన్ని రకాలైన వింత సైగలతో శత్రువుని హిప్నటైజ్ చేసి ఓడించేవాడంట. ఇంకా ఈ విద్యను పూర్వం నుంచే ఋషులు మరియు తాంత్రిక పూజలు చేసేవారికి బాగా వచ్చని అంటుంటారు. ఈ హిప్నటిజం గురించి గ్రీకు పురాణాలలో కూడా ఉందండి. కొంతమంది చరిత్రకారుల వాదన ప్రకారం జీసస్ క్రైస్ట్ కూడా హిప్నోటిజం చేయడం వచ్చని అంటారు. ఈయన హిప్నోటిజంను ఉపయోగించి తన దగ్గరకు వచ్చేవారి మానసికమైన మరియు శారీరక బాధలను తొలగించేవాడని అంటున్నారు. అయితే పూర్వకాలంలో ప్రజలకు ఈ విద్య గురించి సరైన అవగాహన ఉండేది కాదండి. అందువల్ల ఆ విద్య వచ్చిన వాళ్ళని చూసి ఋషులుగా, దేవుళ్ళుగా కొలిచేవారు. కానీ ఈ విద్యను చాలామంది మంచికి ఉపయోగిస్తే మరికొంతమంది మాత్రం కొన్ని చెడ్డ కార్యక్రమాలకు వాడేవారంటండి. అందుకని మొట్టమొదటిసారిగా 1952లో బ్రిటిష్ ప్రభుత్వం దీని మీద చట్టం రూపొందించింది. ఆ తర్వాత చాలా దేశాలు అదే బాటలో నడిచాయి. ఈ హిప్నటిజంని పూర్వకాలం కేవలం మనుషులను కంట్రోల్ చేయడానికి లేదా వారి మైండ్ని రీడ్ చేయడానికి ఉపయోగించేవారు. అయితే ఫెడరిక్ యాంటోన్ మెస్మర్ అనే జర్మన్ డాక్టర్ ఒక విప్లవాత్మకమైన థియరీని కనిపెట్టాడు. ఈయన చెప్పిన థియరీ ప్రకారం హిప్నోటిజంను ఉపయోగించి
మనిషికి ఉన్న చాలా వ్యాధులను బాగు చేయవచ్చని చెప్పాడు. ఈయన చెప్పిన థియరీ మీద 1780 మరియు 1850ల మధ్యలో విస్తృతమైన చర్చ జరిగిందండి. అప్పటి నుంచి ఈ థియరీని మెస్మరైజం అని పిలిచేవారు. అయితే ఈయన చెప్పిన థియరీలో చాలా సందేహాలు రావటము, ఆ సందేహాలను పూర్తిగా వివరించకుండానే ఫెడ్రిక్ ఆంటోన్ మెస్మర్ చనిపోయాడు. ఆ తరువాత జేమ్స్ బ్రైడ్ ఈ హిప్నోసిస్ గురించి చెప్పిన థియరీ అందరి సందేహాలను తీర్చగలిగి ఇప్పటికీ అదే ఆధారంలో ఉంది. అయితే ఈ విద్యను మన దేశంలో ఒక వైద్య విద్యగా ప్రాచుర్యం కల్పించింది ఎన్ డైలే అనే ఒక ఇంగ్లాండ్ డాక్టర్. ఈయన 1900వ శతాబ్దంలో మత్తుమందు కనిపెట్టక ముందు రోగులని హిప్నటిజం చేసి వారికి ఏమాత్రం నొప్పి రాకుండా ఆపరేషన్లు చేసేవారంట. ఇలా ఈయన ప్రపంచవ్యాప్తంగా ఈ హిప్నటిజంను ఉపయోగించి 300కు పైగా ఆపరేషన్లు చేశారంట. ఇప్పటి వరకు నేను మీకు చెప్పింది ఈ హిప్నటిజం అవతలి వ్యక్తి మీద ఎలా ప్రయోగిస్తారు అనేది చెప్పాను. కానీ ఇందులో వేరే పద్ధతి కూడా ఉందండి. అదే సెల్ఫ్ హిప్నోసిస్. ఈ పద్ధతి ప్రపంచంలో ఎవరైనా చేయవచ్చండి. అది ఎలాగంటారా, మీకు స్మోకింగ్ లేదా డ్రింకింగ్ లాంటి బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నా లేదా వేరే ఏదైనా మానసిక మరియు శారీరక బాధలు లాంటివి ఉంటే వాటిని తమకి తామే మనసులో సలహాలు ఇచ్చుకుని వాటిని కంట్రోల్ చేసుకునే పద్ధతినే సెల్ఫ్ హిప్నోసిస్ అంటారు. ఇప్పుడు చెప్పిన ఈ విషయం వినగానే మనసులో చాలా మంది వింతగా ఫీల్ అవుతారండి. ఎందుకంటే ప్రతి ఒక్కరూ చాలా సందర్భాలలో మన మనసుని సర్ది చెప్పుకొని అప్పటి పరిస్థితుల ప్రకారం మనల్ని మార్చుకున్న సంఘటనలు చాలానే ఉంటాయి. పూర్వం ఈ హిప్నటిజం కేవలం ఒక విద్యగానే ఉండిపోయింది. అయితే ఇప్పుడు చాలా మంది ఈ విద్యను ఒక వృత్తిగా స్వీకరించి ఆ విద్యతో అనేక స్టేజ్ షోలు మరియు మ్యాజిక్ షోలు చేసి ప్రేక్షకులను ఆనందపరుస్తూ వారు డబ్బులు సంపాదించుకుంటున్నారు. ఒకప్పుడు ఋషులు లేదా కొంతమంది విద్యావంతుల దగ్గర మాత్రమే ఉండే ఈ వశీకరణ విద్య కాలక్రమంలో అందరికీ చేరువైంది. ఓకే ఫ్రెండ్స్, మరి మీలో ఎవరైనా మానసిక బాధలతో ఉంటే ఒక్కసారి మంచి హిప్నోటిస్ట్ని కలవండి. మరి అయితే ఇందులో ఒక ట్విస్ట్ ఉందండి. అదేమిటంటే మీకు హిప్నటైజ్ అవ్వడం ఇష్టం లేకపోతే మీరు మనసులో బలంగా అనుకోండి, నేను హిప్నటైజ్ అవ్వకూడదు అని. ఇలా మీ మనసును దృఢంగా ఉంచుకోండి చాలు. ప్రపంచంలో ఎంత పెద్ద హిప్నోటిస్ట్ అయినా మిమ్మల్ని హిప్నటైజ్ చేయలేడు. ఓకే ఫ్రెండ్స్, హిప్నోటైజం గురించి తెలుసుకున్నారుగా. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మరి ఆ వీడియోని మీరు మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ని తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి.